హాయ్! గుడ్ ఈవెనింగ్ పిల్లలు ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. సో, వెల్కమ్ టు విద్యాశక్తి ఆన్‌లైన్ సెషన్. సో, ఈరోజు మనం నేర్చుకోబోతుందేంటంటే, క్లాస్ 9థ్ మ్యాటర్స్ ఇన్ సరౌండింగ్ మాట. మన చుట్టుపక్కల ఉండే మ్యాటర్స్ గురించి మనం తెలుసుకోబోతున్నాము. సో, ఇది చాప్టర్ 1 లెసను. మన ఫిజికల్ సైన్స్‌లో ఉంది. సో, టెక్స్ట్ బుక్స్ ఉంటే మీరందరూ ఓపెన్ చేసి ఒకసారి చూడండి. సో, వన్స్ అగైన్ వెల్కమ్ అండ్ హ్యాపీ సాటర్‌డే అందరికి. ఈరోజు నో బ్యాక్ డే గదా! సో, మీరందరూ లాట్ ఆఫ్ ఇన్నోవేషన్స్ కూడా చేస్తూ ఉంటారు ఈరోజు. సో, అలాగే ఈరోజు మనం మ్యాటర్స్ అంటే ఏంటి? సో, మ్యాటర్స్ అంటే ఏమీ లేదు. మన ఎవ్రీథింగ్ మేడప్ అంటే మన ఎంటైర్ యూనివర్స్‌లో కంప్లీట్‌గా తయారయ్యబడి ఉన్నదాన్ని మెటీరియల్స్ అంటారు. మెటీరియల్స్‌ని మనం ఏమని పిలుస్తామంటే సైంటిస్ట్స్ ఏమని పిలుస్తారంటే కాల్డ్ యాస్ మ్యాటర్స్ మాట. సో, మన సరౌండింగ్‌లో ఉన్న అన్నిటిని మెటీరియల్స్ అని పిలవడం జరుగుతుంది. సో, సైంటిస్ట్‌లు మనం పిలవడం ఏమైందంటే మ్యాటర్స్ అని పిలవడం జరుగుతుంది. అందులో మనకి వెలాసిటీ ఆఫ్ టైమ్ కూడా ఉంది. వెలాసిటీ ఆఫ్ టైమ్‌లో ఎవ్రీథింగ్ మేడ్ అప్ విత్ ద మెటీరియల్స్. సైంటిస్ట్‌లు మనం ఏమని పిలుస్తామంటే మ్యాటర్స్ అని పిలుస్తాం. అందులో మనకి ఏంటంటే ఎగ్జాంపుల్స్ స్టార్స్ ఉన్నాయి, ప్లాంట్స్ ఉన్నాయి, ఫుడ్ ఉంది, విశ్వం, స్పేస్ ఉంది, ఇంకా యానిమల్స్ ఉన్నాయి, ఇంకా మనుషులు మనం ఉన్నాము, ఇంకా వాటర్ ఉంది, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. ఇవంతా మన యూనివర్స్‌లో వన్ ఆఫ్ ది పార్ట్ మాట. సో, యూనివర్స్‌లో ఇది వన్ ఆఫ్ ది పార్ట్. అలాగే మనకి ఇంకొక విధంగా కూడా పిలవడం జరుగుతుంది. స్పేస్ ఆక్యుపైడ్ ఏంటంటే మ్యాటర్స్ అంటే మెటీరియల్స్‌ని మ్యాటర్స్ అంటారు. అందులో వాల్యూ అని కూడా పిలవడం జరుగుతుంది. సో, అలాగే మనకి ఇందులో 5 పంచతత్వాలున్నాయి. అలాగే పంచభూత, పంచతత్వ. మన పూర్వం మేధస్తులు వాళ్ళందరూ ఏంటంటే 5 పంచభూతాలని పిలిచేవారు. 5 పంచతత్ర అని పిలిచేవారు. సో, ఈ ఏంటనేది కూడా మనం కంప్లీట్‌గా ప్రెజెంటేషన్ షేర్ చేసుకొని మనం చెప్పుకుందాం. సరేనా? సో, ఇప్పుడు నా ప్రెజెంటేషన్ మీకు కనిపిస్తుందా? కనిపిస్తే జస్ట్ హాయ్ అని చిన్న షే హ్యాండ్ ఇలా ఇవ్వండి జస్ట్. లేకపోతే ఎవరైనా రెస్పాండ్ అవ్వండి కనిపిస్తుందని. ఓకే. ఓకే. థాంక్ యూ. సో, ఇప్పుడు మనం విద్యాశక్తి ఆన్‌లైన్ సెషన్‌లో మ్యాటర్ ఇన్ అవర్ సరౌండింగ్. మ్యాటర్స్ అంటే ఏం లేదు మెటీరియల్స్. మన సైంటిస్ట్‌లు ఏ విధంగా పిలుస్తారంటే మ్యాటర్స్ అని పిలుస్తారు. సో, ఇందులో మనం నెక్స్ట్ స్లైడ్‌కి వెళ్దాం. సో, ఇందులో వాట్ ఈస్ మ్యాటర్? హ్యాస్ మాస్ ఉంటుంది. టేకప్ విత్ ద స్పేస్ వాల్యూమ్. చెప్పాను కదా! ఎంటైర్ యూనివర్స్‌ని కూడా వాల్యూమ్ అని కూడా పిలుస్తారు. సో, ఇందులో ఎగ్జిట్ ఇన్ ద డిఫరెంట్ స్టేట్స్‌లో మనం దాన్ని పిలవడం జరుగుతుంది. సో, ఇంకొకటేంటంటే మన శాస్త్రవేత్తలు కూడా మనకి ఈ మ్యాటర్స్ అనేదాన్ని మెటీరియల్స్ అనేదాన్ని మ్యాటర్స్ అనేది పిలవడం జరుగుతుంది. సో, ఇక్కడ అంతా మనకు కనిపించేది గొప్ప గొప్ప మహానుభావులు సైంటిస్టులుగా. పిక్చర్స్ చూడండి. సో, ఇక్కడ నేను చెప్పాను గదా! 5 పంచభూతాలుంటాయి. అందులో అగ్ని, గాలి, ఆకాశం, భూమి, నీరు. అలాగే పంచతత్వ గూడా అంటారు. మన పూర్వం అలా పిలిచేవారుమాట. సో, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సో, ఇందులో మనకేంటంటే ప్రాక్టికల్స్ ఆఫ్ మ్యాటర్‌లో ఏంటంటే ఆహ్, సాలిడ్ ఉంటుంది. సాలిడ్ అంటే ఇలాగ గట్టిగా ఉన్న పదార్థాన్ని సాలిడ్ అంటారు. లిక్విడ్ అంటే మనం వాటర్ తీసుకుంటాం గదా! సో, దాన్ని లిక్విడ్ అంటారు. గ్యాస్ అంటే మనకి మల్టిపుల్ ఉన్నాయి. మనకు డైలీ ఎగ్జాంపుల్‌లో వంటగదిలో ఉపయోగించే వంటది ఉంటుంది గదా! గ్యాస్ బర్న్ అవుతుంది. అది గ్యాస్ మాట. లిక్విడ్ నుంచి గ్యాస్‌లో కన్వర్ట్ అవుతుంది. సో, అట్లాగా మల్టిపుల్ చేంజెస్ ఉన్నాయి. ఇందులో ఇక్కడ కంప్లీట్‌గా ఇచ్చే సాలిడ్ అంటే టైట్‌లీ ప్యాక్డ్ పార్టికల్స్ అంట. ఫిక్స్డ్ షేప్, వాల్యూమ్, లాస్ట్ మూవ్‌మెంట్. సో, టైట్‌గా ప్యాక్ చేసిన మూవ్‌మెంట్ ఉంటుంది. ప్యాక్ చేసి ఉంటుంది. సో, ఇది కంప్లీట్‌గా సాలిడ్ స్టేట్‌లో ఉంది. లిక్విడ్ అంటే లూజ్‌గా అది ఫ్రీగా ఉంటుంది. సో, అది మనం డ్రింక్ చేయొచ్చు మల్టిపుల్‌గా. ఫిక్స్డ్ వాల్యూమ్ అనేది ఉండదు దానికి. మనం ఇందులో వేస్తే దానికి అది అడ్జస్ట్ అయిపోతుంది ఆ లిక్విడ్. గ్యాస్ అంటే ఇట్స్ కంప్లీట్‌లీ ఎన్విరాన్మెంట్. గాలిలో కలిసిపోతుంది. ఇది నో ఫిక్స్డ్ షేప్ వాల్యూ. కంప్లీట్‌గా అలా మిక్స్ అయిపోతుంది. మాక్సిమం మూవ్‌మెంట్స్ అనేది ఉంటుంది.
సో ఇందులో మనకి సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనకి సాలిడ్స్లో బుక్ ఉంది. ఇప్పుడు నేను కూర్చున్నది కూడా చైర్ ఉంది. బ్రిక్స్ ఉన్నాయి, మన ఇల్లు కడతారు కదా, ఆ బ్రిక్స్ కూడా ఎగ్జాంపుల్. ఇంకా ఐస్ క్యూబ్ కూడా, అంటే ఐస్ గడ్డ, మన కూలింగ్ వాటర్ క్రియేట్ చేస్తాం, పెళ్లిల్లో గట్ట కూలింగ్ వాటర్ గట్ట వేస్తారు కదా, అది ఐస్. సో లిక్విడ్ లో వాటర్ స్విచ్ చేస్తాం కదా, H2O వాటర్ ఉంది, మిల్క్ ఉంది, జ్యూస్ ఉంది, ఆయిల్ ఉంది. సో ఇవన్నీ లిక్విడ్ లో ఉంటాయి. ఇంకొకటి వచ్చి గ్యాస్ లో మనకి ఎయిర్, గాలిలో కూడా గ్యాస్ అనేది ఉంటుంది. సో స్టీమ్, మన వంటగదిలో కుక్కర్ విజిల్ వస్తుంది కదా, విజిల్ వచ్చినప్పుడు సౌండ్ అసోసియేట్ చేస్తారు, అక్కడ స్టీమ్ వస్తుంది. ఎల్పిజి గ్యాస్, మన వంటగదిలో ఎల్పిజి గ్యాస్. ఇంకా పర్ఫ్యూమ్ వేపర్ మాట, మనకి స్ప్రే ఉంటుంది కదా, స్ప్రే ఎగ్జాంపుల్ కూడా నేను చూపిస్తాను. సో ఆ స్ప్రే వేపర్ కూడా ఎలా వస్తుంది. సో ఇవన్నీ గ్యాస్ లో ఉంటాయి. సో ఇవన్నీ మన డైలీ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ మాట. అర్థమవుతుందా పిల్లలు? మీకు అర్థమయ్యే విధంగా సింపుల్ గా తయారు చేసే ఎక్స్ప్లెనేషన్. తర్వాత మనం లాస్ట్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి అందులో ఉన్నది కూడా మనం చూడొచ్చు, సరేనా? సో ఇక్కడ మీరు చూడొచ్చు, గ్యాస్ మన ఎగ్జాంపుల్ మన వంటగదిలో అని చెప్పాను కదా, వీడియో చేశాను జస్ట్. ఇది మన గ్యాస్. ఇది ఏంటంటే ఒక సిలిండర్ లో లిక్విడ్ కింద ఉంచబడుతుంది, లోపల ఒక స్టట్ అండ్ ఫిక్స్డ్, అందులో కంప్రెస్ చేస్తారు గ్యాస్ ని, అందులో కంప్రెస్ చేసి అందులో ఉంచడం జరుగుతుంది. దాన్ని ఏమంటారంటే మనం డిఫ్యూషన్ అంటారు, మూమెంట్. సో ఇది ఏంటంటే కుకింగ్ గ్యాస్ లోని, అంటే ఒక చోట ఉండకుండా మూమెంట్ అవుతూ ఉంటుంది అన్నమాట. సో అది డిఫ్యూషన్ అంటారు దాన్ని. అది మన గ్యాస్ కుండల సిలిండర్ లో మనకి కంప్రెస్ చేసి దాని తర్వాత మళ్ళీ బర్న్ చేసినప్పుడు అందులో ఉన్న లిక్విడ్ గ్యాస్ కింద కన్వర్ట్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ ఇదే ఎగ్జాంపుల్ అది అన్నమాట. సో మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వంటగదిలో ఉపయోగించే గ్యాస్. ఇంకోటి ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఏం చేశానంటే, ఒక గ్రీన్ టీ తీసుకున్నాము కప్పు, అందులో సో సాలిడ్ స్టేట్ లో ఉన్నది ఉంది, లిక్విడ్ స్టేట్ లో ఉన్నది, గ్యాస్ స్టేట్ లో ఉన్నది. సో 3 స్టేట్స్ ఉన్న పొజిషన్ ఎలా ఉంటుందో మీకు ఇమేజ్ ఈజీగా అర్థం కావడానికి పెట్టాను. సో ఈ పైన చూసారా, ఇక్కడ పొగ వస్తుంది కదా, ఇది గ్యాస్ రూపంలో అన్నమాట, ఇది లిక్విడ్, లోపల వాటర్. సో సాలిడ్ లోపల ఇక్కడ కనిపిస్తుంది కదా, టీపైది ఇక్కడ పేపర్ కనిపిస్తుంది కదా, సాలిడ్. సో ఇవన్నీ ఏంటంటే మనకి ఏ బేసిక్ డైలీ లైఫ్ లో ఎగ్జాంపుల్స్ అన్నమాట. సో ఇందులో మనకి డిఫ్యూజన్ ప్రాక్టికల్ మూమెంట్స్ లో ఏంటంటే ఇంక్ కూడా ఒక ఎగ్జాంపుల్. మనకి పెన్ ఉంది కదా, ఈ పెన్ లో ఉన్న ఉపయోగించిన ఇంక్ ఉంటుంది కదా, ఇది కూడా వన్ ఎగ్జాంపుల్. సో ఇంక్ స్ప్రెడ్డింగ్ ఇన్ ఏ వాటర్. సో ఇంక్ అనేది వాటర్ లో వేస్తే అది ఏమవుతుంది, ప్రాక్టికల్ గా అందులోకి కలిసిపోతుంది, మిక్స్ అయిపోతుంది. హై టు లో కన్వర్షన్ కింద క్రియేట్ అయ్యి కలర్ అనేది, వాటర్ కలర్ అనేది బ్లూ కలర్ గా చేంజ్ అయిపోతుంది. అంటే అందులో స్పేస్, మనకు కనిపించిన స్పేస్ ఉంటుంది వాటర్ లో కూడా, అందులో కంప్లీట్ గా కంప్రెస్ అయిపోయి అందులోకి అడ్జస్ట్ అయిపోతుంది, మొత్తం బ్లూ కలర్ కింద మారిపోతుంది. సో అలాగే ఎగ్జాంపుల్ 2 ఏంటంటే పర్ఫ్యూమ్ కూడా అలాగే మన రూమ్ లో స్ప్రెడ్ చేసాం అనుకోండి. సో మీకు లైవ్ ఎగ్జాంపుల్ చూపిస్తాను, ఒకసారి చూడండి. సో లైవ్ ఎగ్జాంపుల్ మీకు, సో ఇక స్ప్రే తీసుకుని చూసారా, ఇమీడియట్ గా స్ప్రెడ్ అయిన రూమ్ లో స్ప్రెడ్ అయింది. సో కంప్లీట్ గా రూమ్ అనేది కంప్లీట్ గా అడ్జస్ట్ అయిపోయింది. సో ఇది కూడా మనకు కనిపించదు, గాలిలో అనేది కలిసిపోద్ది ఇమీడియట్ గా, బట్ స్మెల్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో అట్లానే మనకి ప్రాక్టికల్స్ మూమెంట్స్ అంటే మనకు కనిపించని గ్యాప్స్ ఉంటాయి, మన నీటిలో కానీ గాలిలో కానీ, గ్యాప్స్ లోకి అవి అడ్జస్ట్ అయ్యి అందులోకి అమర్చబడతాయి అన్నమాట. అంటే కంప్లీట్ గా కంప్రెస్, మీకు ఎలా చెప్పాలి, ఎగ్జాంపుల్ గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుని పంచదార తీసుకుని అందులో వేయగానే కొంచెం ఎప్పుడులో కరిగి మొత్తం అందులో మిక్స్ అయిపోతుంది కదా, బట్ అది మనం తాగితేనే తెలుస్తుంది అందులో స్వీట్నెస్ ఉందని. సేమ్ అదే విధంగా ఇంకు కూడా మనం వాటర్ లో పోయగానే మనకు తెలియని కొన్ని గ్యాప్స్ ఉంటాయి అన్నమాట. ఇమీడియట్ గా అందులోకి
ట్రాన్స్పరెంట్ అయిపోతుంది, అందులో మిక్స్ అయిపోతుంది. అలాగే స్ప్రే కూడా ఇప్పుడు నేను కొట్టి చూపించాను చూసారా, గాలిలో అలా కలిసిపోయింది. బట్ స్మెల్ అనేది నేను పీల్చగలను. సో మన పర్ఫ్యూమ్ కొట్టారు లోపల అంటే గాలిలో మిక్స్ అయిపోద్ది, మనకు తెలియదు. బట్ అవి ఆ గ్యాస్ మనం చూడాలంటే మనం పవర్ఫుల్ లెన్స్ అనేది యూజ్ చేయాలి. సో అట్లా డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ మనం చెప్పవచ్చు. నేను టెక్స్ట్ బుక్ చూసి చెప్పేయచ్చు, పర్లేదు. బట్ మీకు ఏంటంటే అర్థం అవ్వాలని నేను ఇలాగ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసి మీకు చెప్తున్నాను అనమాట. సో దాని ప్రకారంగా మీకు ఈజీగా లెసన్ అనేది అర్థమవుతుందని. ఓకే, సో ఇందులో మనకి స్టేట్ ఆఫ్ మ్యాటర్స్ లో మనకి కొన్ని ఉన్నాయి. మ్యాటర్స్ అంటే ఏమీ లేదు, మెటీరియల్స్. మన యూనివర్స్ లో ఉన్న రకరకాల మెటీరియల్స్ లో ఎగ్జాంపుల్స్ నేను సో అందులో మనకి సాలిడ్, లిక్విడ్, గ్యాస్. ఇందులో సాలిడ్ స్టేట్ అంటే ఏమీ లేదు, మీ చేతిలో ఇప్పుడు నేను చెప్పింది నోట్ చేసుకుంటున్నారు కదా, ఆ పెన్ ఏదైతే ఉందో అది సాలిడ్. పెన్ లోపల ఒక రీఫిల్ ఉంటుంది కదా, ఆ రీఫిల్ కూడా సాలిడే. బట్ అందులో ఉన్నది ఇంక్ ఉంటుంది చూసారా, అది లిక్విడ్. సో మీ హ్యాండ్ లోనే వన్ ఆఫ్ ది ప్రాక్టికల్ ఉంది. సో ఈ ఇంక్ లో ఉన్నది లిక్విడ్. సో ఇట్లాగా మీ హ్యాండ్ లో ఉపయోగించిన పెన్నులోనే ఒక డైలీ ఎగ్జాంపుల్ ఉంది. సో వన్స్ మీరు అది నోట్ చేయడం స్టార్ట్ చేశారనుకో, ఇంక్ ఏమవుతుంది, ఇమీడియట్ గా లిక్విడ్ నుంచి పేపర్ లోకి వెంటనే డ్రై అయిపోయి సాలిడ్ స్టేట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇది వన్ ఆఫ్ ది డైలీ ఎగ్జాంపుల్, మీరు రాస్తున్న పెన్నే ఎగ్జాంపుల్. అలాగే ఇందులో ప్రాక్టికల్ అరేంజ్మెంట్స్ ఏమి ఇచ్చారు, టైట్లీ ప్యాక్ చేస్తారంట. అంటే సాలిడ్ స్టేట్ ఏం చేస్తుంది, సాలిడ్ ఉంది, ఇది వన్ ఆఫ్ ది ప్లాస్టిక్ ని కరిగించి మోల్డ్ లో పెట్టి టైట్ గా ప్యాక్ చేసినప్పుడు ఒక వెరైటీ ఆఫ్ లిటిల్ ఒక షేప్ రెడీ అవుతుంది, ఫిక్స్ అవుతుంది. లిక్విడ్ లో ఏంటంటే లూజ్లీ ప్యాక్డ్ అనమాట. అంటే మనకు రీఫిల్ ఉంది, రీఫిల్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇంకు అందులో ఉంటుంది, బట్ బ్యాక్ సైడ్ హోల్ క్లోజ్ చేస్తాం అనుకో, ఇంక్ కిందకి అనేది మూవ్ అవ్వదు. సో అది లూజ్ గా ప్యాక్ చేస్తారు, ప్లస్ దానికి ఎప్పటికప్పుడు ఆక్సిజన్ కూడా వెళ్తూ ఉండాలి, లేకపోతే లోపల డ్రై అయిపోతుంది. సో మోడరేట్ టేక్ కన్స్టెంట్ షేప్. సో అది మనం ఉపయోగించిన షేప్ బట్టి అది మనం ప్రవర్తిస్తుంది అన్నమాట. సో మన ఇంట్లో ఉపయోగించే గ్యాస్ సిలిండర్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఊపి చూడండి, నీళ్ళ కింద సౌండ్ వస్తుంది. సో అందులో ఏంటంటే గ్యాస్ ని కంప్రెస్ చేసి అందులో ఉంచారు. ఎప్పుడైతే నాజిల్ ఓపెన్ చేసామో ఇమీడియట్ గ్యాస్ స్మెల్, అమ్మా గ్యాస్ కొండో ఏదన్నా గ్యాస్ కట్టలేదా, వంటగదిలో స్మెల్ వస్తుందని ఇమీడియట్ గా మీ నోస్ ద్వారా, మీ నోస్ అంటే ఒక సెన్సార్ అన్నమాట. సో నోస్ సెన్సార్ నుంచి మాకు ఇమీడియట్ గా అలర్ట్ చేసుకుని మనం అమ్మకు చెప్పడం జరుగుతుంది. సో అది మీరు చాలా సార్లు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో గ్యాస్ నేను చెప్పింది ఇప్పుడు గ్యాస్. సో అలా లిక్విడ్, లిక్విడ్ లో కూడా మనకి మన నీళ్ళ ట్యాంక్ లో దాచుకునే వాటర్ ఉన్నది, ఇంకా స్ప్రే కూడా లిక్విడ్ లోనే ఉంటుంది. సో ఇది ఏంటంటే మల్టిపుల్ షేప్స్ ఉంటాయి. అలా గ్యాస్ లో వైడ్లీ స్ప్రెడ్ అనమాట. సో ఇది చాలా ఫాస్ట్ గా, ఇప్పుడు ఇది ఉంది వాటర్ ఇందులో ఉన్నట్టు కనిపిస్తుంది, బట్ వన్స్ నేను స్ప్రే చేయనా చూడండి ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుందో, కనిపించిందా, చాలా వైడ్లీ స్ప్రెడ్ అవుతుంది, ఫ్రీ మూమెంట్, నో ఫిక్స్డ్ షేప్, గాలిలో ఇమీడియట్ గా కలిసిపోద్ది, ఒక షేప్ అనేది ఉండదు. బట్ లిక్విడ్ గా ఏదో షేప్ క్రియేట్ చేయొచ్చు. ఎలాగంటే మనం అది తీసుకెళ్లి ఫ్రిడ్జ్ లో పెడితే సాలిడ్ లో మారిపోతుందో షేప్ ఉంటుంది, మళ్ళీ దాన్ని లిక్విడ్ కింద మార్చవచ్చు. గ్యాస్ కి మాత్రం వన్స్ గాలిలోకి వెళ్ళిపోయినంటే దాన్ని మళ్ళీ క్యాచ్ చేయాలంటే అసంభవం, మన వల్ల కాదు. సో అది గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమవుతుందా నేను చెప్పే క్లాసు? అర్థమైతే ఒకసారి సెకండ్ ఇవ్వండి. ఇలా లేదు బోర్ కొడుతుందో చెప్పండి, ఏదైనా సాంగ్ పాడతారు సరదాగా మీకోసం. నేను పెద్ద సింగర్ని కాదు. సో నెక్స్ట్ దానికి వెళ్దాం. సో ఇందులో మెల్టింగ్, బాయిలింగ్ అన్నమాట. మెల్టింగ్ అండ్ బాయిలింగ్, మెల్టింగ్ పదార్థం ఇంకా బాయిలింగ్ పదార్థం అది ఏ విధంగా ఉంటుందని చూపిస్తున్నాం. మెల్టింగ్ పాయింట్ లో ఏంటంటే ఐస్. సో మనకి సమ్మర్ లో మీ ఫ్రెండ్స్ అడుగుతుంటారు, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా, నాకు కొంచెం ఐస్ వాటర్ తీసుకురావా, గడ్డ కట్టేసి వాటర్ బాటిల్లోని, నా వాటర్ కూడా నేను కొంచెం నీ దాంట్లో ఐస్ తీసుకుని కూలింగ్ ఎక్కించుకుంటాను అంటారు. సో అర్థమైందంటే మీరు ఏం చేస్తారు, నైటే ఇమీడియట్ వాటర్ బాటిల్స్ అన్ని పెట్టేసి ఫ్రిడ్జ్ లో పెట్టేస్తారు. పెట్టేయడం వల్ల అదేంటి, ఫుల్ గా 0 డిగ్రీ సెల్సియస్ లో కంప్లీట్ గా ఐస్ గడ్డ కట్టేస్తుంది. సో కొన్ని బాటిల్స్ పేలిపోవడం కూడా జరుగుతాయి, ఎందుకంటే విడిపోవడం కూడా జరుగుతాయి, ఎందుకంటే దే కెనాట్ సపోర్ట్ మాట. అది వాటర్ బాటిల్ అనేది సపోర్ట్ చేయలేదు అంత ప్రెజర్ ని. అందులో 0 డిగ్రీ సెల్సియస్ లో వాటర్ బాటిల్ ఉన్నది. సో హై ప్రెజర్ క్రియేట్ అవుతుంది లోపల, దానివల్ల వాటర్ బాటిల్ కూడా బ్రేక్ అయ్యే అవకాశం ఉంది. సో ఏదైనా పెడితే కొంచెం ఫ్రీగా ఉన్నది. ఎప్పుడు వాటర్ బాటిల్ గడ్డ కట్టాలనుకున్నప్పుడు కంప్లీట్ గా వాటర్ ఫుల్ గా పట్టకూడదు, సగమే పట్టాలి. ఓకే, అట్లా అయితే ఈజీగా దానికి గడ్డ అనేది అవుతుంది. ఇంకా బాయిలింగ్ పాయింట్స్ లో
వాటర్ 100 డిగ్రీ సెల్సియస్ హీట్ చేసి చూడండి. సో ఎనర్జీ ఇన్పుట్ కేసెస్ చేంజెస్ ఫర్ ద స్టేట్. సో వితౌట్ టెంపరేచర్ రైస్. సో ఇక్కడ ఏంటంటే నేను ఎక్స్పెరిమెంట్ కూడా చేశాను, చూపిస్తాను మీకు వీడియో. సో మనకి ఐస్ అనేది బాయిల్ చేస్తున్నప్పుడు పొయ్యి మీద టెంపరేచర్ థర్మామీటర్ పెట్టి చూడండి, టెంపరేచర్ ఏది ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే సో అందులో ఉన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అబ్జర్వ్ చేసుకుంటుంది ఐస్ని. కంప్లీట్గా హీట్ అనేది ఐస్ అబ్జర్వ్ చేసుకుంటుంది, దానివల్ల టెంపరేచర్ అనేది హీటింగ్ చూపించదు. అలా కాకుండా ఓన్లీ నార్మల్ వాటర్ వేసి టెంపరేచర్ అది థర్మామీటర్ పెట్టి చూడండి, టెంపరేచర్ చూపిస్తుంది. సో అందులో మల్టిపుల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. సో దాన్ని ఏంటంటే బేస్డ్ ఆన్ ద మనం ఇచ్చే ఐస్ క్యాపబిలిటీ బట్టి. సో ఇక్కడ మీరు చూడండి, నేను జూమ్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, ఇందులో ఒక దాంట్లో కంప్లీట్గా ఐస్ వేసాం. సో థర్మామీటర్ రీడింగ్ ఏమని చూపిస్తుంది, 0.0 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది. సో అలాగే పక్క దాంట్లో కూడా హీట్ చేస్తున్నమాట. హీట్ చేసినప్పుడు ఐస్ ట్యూబ్ హీట్ అవుతుంది. హీట్ అవుతున్నప్పుడు వాటర్ కూడా క్రియేట్ అవుతుంది, మెల్లమెల్లగా కరిగి ఐస్ నుంచి వాటర్ కన్వర్ట్ అవుతుంది. బట్ థర్మామీటర్ అనేది ఇంకా 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఎందుకు? సో ఇక్కడ ఏంటంటే కన్స్టెంట్ టెంపరేచర్ క్రియేట్ అవుతుంది రిమైనింగ్ లో. సో ఇక్కడ ఏంటంటే ఐసే ఓన్లీ పెట్టాం, 0 డిగ్రీ సెల్సియస్ ఉంది. ఇక్కడ చూడండి కింద అబ్జర్వ్ చేయండి, ఐస్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ అబ్స్గేట్ హీట్ అవుతుంది. సో టెంపరేచర్ రిమైనింగ్ కాన్స్టెంట్ ఎట్ 0 డిగ్రీ సెల్సియస్ అంటిల్ ఎట్ ద ఐస్ మెల్ట్స్. సో ఇంకా ఐస్ మెల్ట్ అయ్యే వరకు 0 డిగ్రీ సెల్సియస్ లోనే ఉంది. ఆఫ్టర్ ఆల్ ఐస్ మెల్ట్స్ టెంపరేచర్ ఆఫ్ వాటర్ స్టార్ట్స్ ఇంక్రీజింగ్ అబౌట్ 0 డిగ్రీ సెల్సియస్. సో ఫస్ట్ ఇది నార్మల్ గానే ఉంది. బట్ నెక్స్ట్ ఏంటి, మనం ఏం చేస్తున్నాం, కంప్లీట్ గా వాటర్ కంట్రోల్ అయింది, అయినా 0 డిగ్రీ సెల్సియస్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ హీట్ అనేది ఐసే అబ్జర్వ్ చేయడం జరుగుతుంది, థర్మోమీటర్ ఏం అబ్జర్వ్ చేయట్లేదు. సో మెల్టింగ్ చేసుకోవడానికి కంప్లీట్ గా హీట్ అనేది ఐస్ తీసుకోవడం జరుగుతుంది. సో థర్డ్ దాంట్లో చూడండి, ఇక్కడ కూడా కంప్లీట్ గా వాటర్ అనేది అయిపోయింది, కంప్లీట్ గా వాటర్ అనేది కరిగిపోయింది, అయినా స్టిల్ 0 డిగ్రీ సెల్సియస్ చూపిస్తుంది. తర్వాత ఫైనల్ గా ఏంటంటే వాటర్ ని హీట్ చేసిన టెంపరేచర్ రైస్ అబోవ్. ఇప్పుడు అందులో ఉన్న కూలింగ్ దానికన్నా దానికి మించి ఎక్కువ రైజ్ అవుతుంది టెంపరేచర్, అప్పుడు కంపల్సరీగా 5.2 డిగ్రీ సెల్సియస్ లోకి వచ్చింది అన్నమాట. సో ఇక్కడ మనకి ఎగ్జాంపుల్ ఎవరికైనా చెయ్యి కాలింది అనుకో, ఇమీడియట్ గా మనం ఐస్ ట్యూబ్ లో పెడతాం, దేనివల్ల? ఆ పెయిన్ అనేది తగ్గడానికి. సేమ్ అలాగే థర్మామీటర్ కూడా ఏం చేస్తుందంటే ఐస్ని ఎప్పుడైతే మనం కరిగించడానికి ట్రై చేసామో స్పిరిట్ ల్యాంప్ తో, సో ఆ కంప్లీట్ హీట్ అనేది ఐసే అబ్జర్వ్ చేస్తుంది. సో దానివల్ల హీట్ అనేది లోపల థర్మామీటర్ క్యాప్చర్ చేయట్లేదు. సో ఫైనల్ గా 4th స్టెప్ లో ఇమీడియట్ గా వాటర్ అనేది హీట్ అవ్వడం మొదలు పెట్టింది, ఇమీడియట్ గా థర్మామీటర్ రైజ్ అయింది, 5 డిగ్రీ సెల్సియస్ కి వచ్చింది హీటింగ్ టెంపరేచర్. సో అక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో కంప్లీట్ గా ఇక్కడ హీట్ ఈజ్ యూజ్డ్ టు చేంజ్ ఐస్ ఇంటూ ద వాటర్, నాట్ టు ఇంక్రీజ్ ద టెంపరేచర్. సో ఎంత టైం తీసుకుంటుంది, టైం కూడా మీరు క్యాలిక్యులేట్ చేయండి, ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్ చేస్తారైనా. సో ఇది వన్ ఆఫ్ ది ఎక్స్పెరిమెంట్. సో ఇది స్టెప్ బై స్టెప్ చేసి ఫొటోస్ తీసినవి మీకోసం ఒక సింపుల్ ఎక్స్పెరిమెంట్ ఫొటోస్ లో మీకు చూపించడం జరిగింది. సో ఇది ట్రై చేయండి కంపల్సరీ, చాలా బాగుంటుంది. ఇమేజ్ మీ అందరికి క్లారిటీగా కనిపిస్తుందా? సో దట్ లెంత్ హీట్ ఆఫ్ ఫంక్షనింగ్ ఏముంది ఫైనల్ గా, the amount of heat required to the convert 1 kg of ice at the 0 degree Celsius into the water at 0 degree Celsius without changing its temperature is called as length heat of function. సో 1 kg ఐస్ అనేది తీసుకున్నారన్నమాట, 1 kg ఐస్ తీసుకుని దాన్ని బాయిలింగ్ చేయడం మొదలు పెట్టారు. స్టెప్ 1 లో 0 డిగ్రీ సెల్సియస్ లో ఉంది, టెంపరేచర్ ఇంకా ఇంక్రీజ్ అయింది, వాటర్ లో వచ్చింది, అయినా అలాగే ఉంది. ఫైనల్ గా ఐస్ అంతా మెల్ట్ అయిపోయింది, బట్ అక్కడ కూడా అలాగే ఉంది. ఫైనల్ గా 4th స్టేజ్ లో వాటర్ లో గ్యాసెస్ అనేది, అంటే అందులో పార్టికల్స్ అనేది మనకు అసలు కనిపించవు, ఇది చాలా స్మాల్ చిన్నగా ఉంటాయి అన్నమాట. ఇవి మనకి చాలా చిన్నగా ఉంటాయి, వీ కెనాట్ ఇమాజిన్ మాట. లాన్ పార్టికల్స్ అనేది వెరీ స్మాల్ మ్యాటర్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి, అవి మనం ఎట్లా ఉంటాయి అనేది కూడా మనం ఇమాజిన్ చేసుకోలేము, అంత చిన్న పార్టికల్స్ ఉంటాయి. సో ఇట్స్ విల్ టేక్ టైం. ఓకే, సో ఫైనల్ గా ఇంకో ఎక్స్పెరిమెంట్. సో ఇది తెలుసు కదా మీ అందరికి, ఐస్ క్రీమ్.
సో అందరికీ నోరు ఊరుతుందా? నాకు కూడా తినాలని ఉంది ఈ పిక్చర్ చూడగానే, అంత టేస్టీగా ఉందన్నమాట. సో క్లాస్ అయిన తర్వాత నేను వెళ్ళి తింటా, ఓకేనా? సో ఇందులో లెంత్ హీట్ ఆఫ్ ఫంక్షనింగ్, ఇందులో ఎనర్జీ అబ్జర్వ్ టు మెల్ట్ ఐస్, నో టెంపరేచర్ చేంజ్ డ్యూరింగ్ ద మెల్టింగ్ అని ఇచ్చారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, మనం ఐస్ క్రీమ్ ఫ్రిడ్జ్ లోంచి తీయగానే ఇమీడియట్ గా బయటనున్న వాతావరణానికి అబ్జర్వ్ అయ్యి ఇమీడియట్ గా కరగడం అనేది మొదలవుతుంది. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేశారో లేదా? బయటనున్న ఉష్ణోగ్రతని ఐస్ క్రీమ్ అబ్జర్వ్ చేసి ఇమీడియట్ గా మనకి టెంపరేచర్ చేంజింగ్ డ్యూరింగ్, అంటే టెంపరేచర్ బట్టి ఐస్ క్రీమ్ ఇమీడియట్ గా మెల్ట్ అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. సో ఐస్ క్రీమ్ అనేది సాలిడ్ స్టేట్ లో ఉంది బిఫోర్, ఫ్రిడ్జ్ లో ఉన్నప్పుడు. సో బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ లోపల. సో ల్యాబ్ లో ఎక్స్పెరిమెంట్, ఇది రియాలిటీలో ఎగ్జాంపుల్. సమ్మర్ లో మీరు అందరూ ఎక్స్పీరియన్స్ చేసే ఉంటారు ఐస్ క్రీమ్ కదా. సో బయటికి దిగానే అబౌట్ ద టెంపరేచర్, మన చుట్టుపక్కల ఉన్న వాతావరణాన్ని చేంజ్ చేసుకుని ఇది మెల్ట్ అవడం అనేది స్టార్ట్ అయింది. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫర్ ద హీటింగ్ సాలిడ్ టు లిక్విడ్ స్టేట్ ఎలా కన్వర్ట్ అవుతుంది అనేది. సో బికాస్ ఆఫ్ ద టెంపరేచర్ చేంజింగ్. ఓకే, సో ఇందులో మనం గ్యాస్ అనేది కూడా, ఇట్స్ గ్యాస్ క్యాన్ బి ఆల్సో కంప్రెస్డ్ ఈజీలీ అన్నమాట. సో మన వంటగదిలో ఉపయోగించే గ్యాస్ సిలిండర్స్ కానీ, ఎట్లాంటి స్ప్రే డబ్బాలు కానీ, ఇంకా మనకి గ్యాస్ లైట్స్ కానీ, ఇవన్నీ ఏంటంటే మన లిక్విడ్ స్టేట్ లో ఉన్నది ఆ సిలిండర్ లోకి, అంటే ఖాళీ ఉన్న సిలిండర్ లోకి కంప్రెస్ చేయడం జరుగుతుంది. కంప్రెస్ చేసినప్పుడు కంప్లీట్ గా అందులోకి దానికి ఎంత అయితే కావాలో అందులోకి మనం ఎక్కించడం జరుగుతుంది అన్నమాట, అంటే కంప్రెస్ చేయడం జరుగుతుంది. సో అందులో మనకి డైలీ లైఫ్ లో యూజ్ చేసేది ఏంటి? వంటగదిలో గ్యాస్. సో గ్యాస్ ని ఏమని అంటారు? ఎల్పిజి మాట, మాక్సిమం ఎల్పిజి గ్యాస్ అంటారు. ఇంకొకటి వచ్చి ఒక నిమిషం, సిఎన్జి గ్యాస్. ఇది ఎక్కడ యూజ్ చేస్తారంటే మెయిన్ గా మన వెహికల్స్ ఉంటాయి కదా, కార్లు గట్టని. సో అందులో మాక్సిమం సిఎన్జి వెహికల్స్ అనేది యూజ్ చేస్తారు. సో ఇందులో ఎల్పిజి అంటే లిక్విడ్ ఫిల్డ్ పెట్రోలియం గ్యాస్ మాట, లిక్విడ్ ఫిల్డ్ పెట్రోలియం గ్యాస్. సో లిక్విడ్ పెట్రోలియం గ్యాస్ అంటారు కొంతమంది, లిక్విడ్ ఫిల్డ్ పెట్రోలియం గ్యాస్ కూడా అంటారు. సిఎన్జి అంటే కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఇది మ్యాక్సిమం మీరు చాలా మంది వెహికల్స్ మీద వెళ్ళినప్పుడు కొంతమంది లగేజ్ పెట్టాలి అంటే డ్రైవర్ అన్నయ్యలు ఏమంటారంటే, సో డిక్కీ స్పేస్ లేదండి, నా దాంట్లో సిఎన్జి ఉంది అంటారు. సో చాలా వరకు మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. సో అలాగే గ్యాస్, ఈ రెండు వన్ ఆఫ్ ది గ్యాస్ మాట. ఈ రెండాట్లో కూడా కంప్రెస్ అవుతుంది. సో లిక్విడ్ ఉంటుంది, కంప్రెస్ ఉంటుంది. సో డిఫరెంట్ షేప్స్ ఉంటాయి. మీకు అర్థం అవడానికి డైలీ లైఫ్ లో మేము చూపించాను. సో నోట్ చేసుకోండి. దీనికని ఎల్పిజి అంటే ఏంటనేది కూడా ఎగ్జామ్ హాల్లో మనకు క్వశ్చన్ రావచ్చు. సిఎన్జి ఏంటంటే, లేకపోతే ఎక్స్ప్లెయిన్ 2 ఎగ్జాంపుల్స్ ఏదైనా చెప్తారు. గ్యాస్ లో ఏమేమి ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మాక్సిమం 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. అందులో లిక్విడ్ ఎల్పిజి ఉంది, సిఎన్జి ఉంది. ఎల్పిజి అంటే ఏంటని అడగవచ్చు, ఫుల్ ఫామ్ లిక్విడ్ ఫిల్డ్ పెట్రోలియం గ్యాస్ అని ఇవ్వాలి. సిఎన్జి ఏంటి? కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్. సో ఇట్లాగా మీరు ఎగ్జాంపుల్ ఇవ్వాలి. సో మనకి లెసన్ చాలా సులువు, ఎందుకంటే ఈ లెసన్ లో ఉన్నదంతా మన యూనివర్స్ లో మనం ఎప్పుడు చూసేదే. సో అందు గురించి మనం ఎప్పుడు కంగారు పడవసరం లేదు, అబ్జర్వ్ చేస్తే చాలా ఈజీ. సో మ్యాటర్స్ అంటే కూడా ఏమీ లేదు, ఇది ఏంటంటే వెరీ స్మాల్, చాలా చిన్నగా ఉంటాయి మ్యాటర్స్ అంటే. అవి మనకు కూడా కనిపించవు, అంత చిన్నగా ఉంటాయి, మనం కూడా ఇమాజిన్ చేయలేం. సో దాని గురించి మనం అబ్జర్వ్ చేసుకోవాలి. అందులో మెయిన్ గా ఎగ్జాంపుల్స్ ఏంటంటే, వాటర్ చెప్పాను కదా, వాటర్ లో షుగర్ మిక్స్ చేస్తే అది ఇమీడియట్ గా అందులోకి మిక్స్ కంప్లీట్ గా అందులో కలిసిపోతుంది, మనకు కనిపించదు. అలాగే సాల్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా. అలాగే ఇంకా చాలా ఉన్నాయి, నేను ముందు చెప్తాను మీకు ఎక్స్పెరిమెంట్స్. సో నేను చెప్పింది అర్థమవుతుందా మీకు? బోర్ కొడుతుందా? బోర్ కొడితే చెప్పండి, నెక్స్ట్ టైం ఇంకా ఇన్నోవేటివ్ గా నేను ఆలోచిస్తాను. ఓకేనా? మీకు సిమ్యులేషన్స్ కూడా చూపించాలి. సో మనకున్న టైం ఎంతో లేదు, నేను జస్ట్ ఇంకో 10 minutes ఇది అయిపోయిన తర్వాత మీకు సిమ్యులేషన్స్ చూపిస్తాను. సో ఇందులో ఈ గ్యాస్ అని చెప్పాను కదా, మీకు ఒక సిమ్యులేషన్ చూపిస్తాను. సో ఇక్కడ మీకు ఒక సిమ్యులేషన్ రెడీ చేసి పెట్టాను మీకోసం. సో ఈ సిమ్యులేషన్ ఏంటంటే, మనకి ఏ విధంగా కంప్రెస్ అవుతున్నాయి మ్యాటర్స్, అంటే మాలిక్యూల్ ఆ పార్టికల్స్ ఏ విధంగా కంప్రెస్ అవుతున్నాయో నేను చూపిస్తాను. ఇక్కడ చూడండి, సో హీట్ కోల్డ్. సో ఇక్కడ ప్రెజర్ మీటర్ కూడా ఉంది. సో ఆక్సిజన్ ఇది తీసుకుందాం. ఆక్సిజన్ తీసుకుని
తీసుకుని సో నేను పంప్ చేస్తున్నాను. ఆక్సిజన్ ఇందులో పంప్ చేస్తున్నాను. చూసారు పక్కన గాలి పంప్. గాలి కొడతా ఉండాలి మనం ఫుల్గా. గాలి కొట్టిన తర్వాత నేను ఇక్కడ తర్వాత హీట్ చేస్తాను దాన్ని. హీట్ చేసిన తర్వాత ఏ విధంగా ప్రెషర్ క్రియేట్ అవుతుందో చూద్దాం. కుక్కర్ తెలుసు కదా మీకు? కుక్కర్లో మనం వంటని చేసినప్పుడు ప్రెషర్ ఎలా క్రియేట్ అవుతుందో అలా క్రియేట్ అవుతుంది. ఫస్ట్ నేను ఆక్సిజన్ అనేది పంపిస్తున్నాను అందులో ఫుల్గా గాలి ద్వారా. ఇలాంటి ఎక్స్పెరిమెంట్స్ మీరు ఏం చేసినా టీచర్ చెప్పకుండా మొత్తం చేయకండి పిల్లలు. నేను జస్ట్ 3D విజువల్లో చూపిస్తున్నాను అంతే. మీరు డైరెక్ట్గా చేసే ముందు మాత్రం ప్రతిదీ మీ సైన్స్ టీచర్స్కి మీరు చెప్పి చేయాలి ఏదన్నా. ఓకేనా? ప్రమాదకరంగా తయారవుతాయి కొన్ని. సో ఇప్పుడు నేను ఆక్సిజన్ అనేది కంప్లీట్గా ఫిల్ చేస్తాను. ఇప్పుడు బాయిల్ హీట్ చేస్తాను. సో లోపల హీటింగ్ అనేది చేస్తున్నాం. సో అంటే మన పప్పు అనేది బాయిల్ అవుతుంది. మన వంటగదిలో పప్పులో కుక్కర్లోని పప్పు బాయిల్ అవుతుంది. కంప్లీట్గా బాయిల్ అవుతుంది. సో ఫైర్ అనేది కంప్లీట్గా పెడుతున్నాను. సో ప్రెషర్ కూడా కంప్లీట్గా ఎక్కువ అవుతుంది. సో చూడండి ఆటమ్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయి పక్కన ప్రెషర్లో. మీ అందరికి కనిపిస్తుంది కదా ఈ 3D విజువల్. సో ఇప్పుడు నేను ప్రెషర్ ప్రెస్ చేస్తున్నా చూడండి. ప్రెస్ చేసి కొద్ది ఒత్తిడి అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. చూడండి బ్లాస్ట్ అయిపోయింది. బాయిల్డ్ ప్లే అయిపోయింది. సో ఇక్కడ ఇలాగా సో ఎంత ప్రెషర్ అనేది క్రియేట్ అయిందో మీకు అర్థమైంది కదా? సో బాగుందా? చూసారా? చూసారా? సో ఏ విధంగా అక్కడ నేను ఆక్సిజన్ తీసుకున్నాను. ఆక్సిజన్ తీసుకుని సో మనకి కంప్రెస్ చేయడానికి హీట్ అనేది క్రియేట్ చేశాను. సో లోపల ఒత్తిడి అనేది బాగా క్రియేట్ అయిన తర్వాత నేను ప్రెస్ చేశాను. సో ఆ ఒత్తిడి ఎక్కువ అవడం వల్ల లోపల గ్యాస్ కిని డాల్లం బ్లాస్ట్ అయింది. సో అక్కడ లైవ్ ఎగ్జాంపుల్. సో అలాగే కంప్రెస్ సిమ్యులేషన్. సో కంపేర్ చేయండి. ఇందులో directly from solid to vapor when heats to liquid stage in the observe, this is called simulations. సో ఇదే ఎగ్జాంపుల్ మీకు ఇప్పుడు చూపించాను నేను. అందులో డ్రై ఐస్ ఉన్నది. డ్రై ఐస్ మీకు తెలుసుగా, డ్రై ఐస్ అది ఎప్పుడు ఒక క్లోజ్డ్ ఏరియాలో ఉంచుతారు. ఎప్పుడైతే బయట తీసారో అది స్మోక్ కింద వస్తుందన్నమాట బాగా. సో మీరు ఎప్పుడన్నా చూసే ఉంటారు. పైన ఎగ్జాంపుల్ వచ్చి ఏమీ లేదు, ఆత్కోపారం మీకు ఐడియా ఉందా? ఆత్కోపారం ఎప్పుడైతే మనం వెలిగించామో అది సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేజ్ లోకి వస్తుంది. ఇమీడియట్ గా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. అలాగే డ్రై ఐస్ కూడా అలాగే, అది క్లోజ్ స్టేట్ లో ఉంటుంది. ఎప్పుడైతే బయటికి తీసామో స్మోక్ కింద వస్తుంది. పెళ్లిల్లో గట్ట ఈ మధ్యన బాగా ఉపయోగిస్తున్నారు. పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వచ్చినప్పుడు ఎదర్ డ్రై ఐస్ ఉపయోగిస్తున్నారు మేఘాల కింద. సో అది ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి. సో ఇది డ్రై ఐస్ మాట. ఇది స్మోక్ ఎక్కువ క్రియేట్ అవుతుంది. అలాగని చేతితో పట్టుకోకూడదు, ఇది చాలా ప్రమాదం. సో అట్లాగే ఆత్కోపారం కూడా వన్ ఎగ్జాంపుల్ మాట. ఇది డైలీ లైఫ్ లో ఎప్పుడైతే ఇది బర్నింగ్ చేసాము అంటే ఆత్కోపారాన్ని ఎప్పుడైతే అంటించామో ఇమీడియట్ గా అది ఏంటంటే లిక్విడ్ స్టేట్ నుంచి గ్యాస్ ఫామ్ లోకి కన్వర్ట్ అవుతుంది. సో ఇది రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. ఇమీడియట్ గా రూమ్ దాంట్లో కలిసిపోతుంది ఆటోమేటిక్ గా. ఇది వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. ఇవి అలాగే అగరబత్తి కూడా, మన అగరబత్తి కూడా దగ్గరికి వచ్చి స్మెల్ చూస్తేనే వాసన తెలుస్తుంది, అది సాలిడ్ స్టేట్ లో ఉన్నప్పుడు. అలాగే అది కాకుండా దాన్ని వెలిగించి రూమ్ లో పెడితే అది కంప్లీట్ గా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. ఏంటి అక్కడ అప్పుడు ఏంటంటే సాలిడ్ స్టేట్ నుంచి గ్యాస్ స్టేజ్ లో కన్వర్ట్ అవుతుంది. సో ఇమీడియట్ గా రూమ్ అంతా స్ప్రెడ్ అవుతుంది. రూమ్ ఆక్సిజన్ లో కూడా కలిసిపోతుంది. స్మెల్ అనేది రూమ్ అంతా క్రియేట్ అవుతుంది. సో అది 2 డిఫరెన్సెస్ ఉన్నాయి. సో అందులో మనకి ఏ విధంగా యూజ్ అవుతుంది అనేది. సో ఇందులో డైలీ లైఫ్ అప్లికేషన్స్ లో ఏమున్నాయి? మెల్టింగ్ ఐస్ క్రీమ్ ఉంది. ఇంకా స్టీమ్ ఫర్ కుకింగ్, అంటే మన పప్పు ఇవన్నీ ఉడకబెడతాం కదా, ఇవన్నీ కుకింగ్ లో సో విజిల్ వస్తూ ఉంటది కదా. సో అది ఇంకా డ్రైయింగ్ క్లాత్స్, ఇంకా డ్రై క్లాత్స్. ఇది ఏంటంటే మెయిన్ గా మనం ఉతికిన బట్టలు మేడ మీద కానీ ఎక్కడైనా చుట్టుపక్కల ఓపెన్ ఏరియాలో కానీ ఆరబెట్టినప్పుడు అక్కడ 3 స్టేజెస్ మీరు అబ్జర్వ్ చేయాలి. ఒకటి మనకి వచ్చిన సన్లైట్, ఒకటి విండ్, ఇంకోటి ఎయిర్. ఈ 3 ఉన్న స్టేజెస్ బట్టే మన క్లాత్స్ అనేది ఆరడం మొదలవుతుంది. సో సమ్మర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే బట్టలు ఆరేసారు,
మరి ఎంత ఆరేసినా ఇంకా డ్రై అవ్వవు. దేనివల్ల? హీట్ ఎక్కువ ఉంటుంది. బట్ హీట్‌తో పాటు గాలి కూడా ఉండాలి. గాలితో పాటు విండ్ ఇంకోటి ఏంటి టెంపరేచర్ కూడా ఉండాలి. సో ఇవన్నీ ఒకే కామన్ స్టేజ్‌లో ఉంటేనే మనకు డ్రైయింగ్ క్లాత్స్ అనేది ఇమ్మీడియేట్‌గా డ్రై అవుతుంది. సో అదే విధంగా వర్షాకాలం మీరు అబ్జర్వ్ చేయండి. బట్టలు ఆరేస్తే డ్రై అవుతాయి. బట్ ఏంటంటే ముక్కు వాసన అనేది వస్తుంది. స్మెల్ అనేది వస్తుంది ఒక విధంగా. సో దేంటి రియాక్షన్ అక్కడ హీట్ అనేది లేదు. సో అక్కడ అబ్జర్వ్ చేయండి. మనం ఏదన్నా కంప్లీట్‌గా ఫుల్‌ఫిల్‌గా ఏదన్నా భోజనం చేయాలన్నా, బయట ఏదన్నా ఆరబెట్టినా దాన్ని డ్రై అవ్వాలన్నా కంప్లీట్‌గా 3 ఉండాలి. హీట్ ఉండాలి, విండ్ ఉండాలి, ఇంకా సర్టెన్ గాలి ఉండాలి. ఈ 3 లేకపోతే డ్రైయింగ్ క్లాత్స్ అనేది ప్రాపర్‌గా డ్రై అవ్వవు. సో అప్పుడే కంప్లీట్‌గా ఎవాపరేట్ అవ్వి కంప్లీట్‌గా స్టేజ్‌లోకి వస్తుంది. కలర్ కూడా డ్రై అవ్వదు. సో ఓవర్‌గా సన్‌లైట్ వచ్చినా కూడా ఈ కలర్ అనేది డ్యామేజ్ అవుతుంది. దానివల్లే అంటారు సన్‌లైట్‌లో డ్రెస్ ఆరబెట్టినప్పుడు రివర్స్‌లో వేయండి అని. సో మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి. అలాగే ఎల్‌పీజీ సిలిండర్స్ కూడా. ఇవేంటంటే మనం ఇచ్చిన ఎల్‌పీజీ ప్లేస్ అంటే ఒక సిలిండర్ ఉంది. సో దానికి మించిన ఎక్కువ కంప్రెస్ చేయడానికి ట్రై చేస్తే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఉంది. మీరు న్యూసెస్‌లో కూడా చూస్తూ ఉంటారు. పలానా చోట సిలిండర్ పేలింది. దేనివల్ల అంటే ఎక్కువ ఒత్తిడి. అంటే దానికి మించిన మోతాదు ఎక్కువ ఎల్‌పీజీ అందులోకి కంప్రెస్ చేయడం జరిగింది అని మీరు వినే ఉంటారు న్యూస్. సో అట్లా ఎగ్జాంపుల్స్ మాట. ఇంకోటి సీఎన్‌జీ వెహికల్స్. ఇవి కూడా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు. నేను చూపించాను ఆల్రెడీ సీఎన్‌జీ వెహికల్స్. ఇంకా హాస్పిటల్ సిలిండరీస్ అంటే హాస్పిటల్ ఆక్సిజన్ సిలిండరీస్. ఇది మీ అందరికీ కామన్‌గా తెలిసిందే. కోవిడ్ వచ్చినప్పుడు ప్రతి ఒక్కరు ఈ హాస్పిటల్‌లోని ఆక్సిజన్ సిలిండర్స్ గురించి ఎంత ఇబ్బంది పడ్డారో మనందరికీ తెలుసు. సో అందు గురించి అది అందరికీ ఐడియా ఉంది. సో ఈ వన్ ఆఫ్ ది డైలీ ఎగ్జాంపుల్స్. సో ఇవన్నీ డైలీ ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్ నోట్ చేయండి. డైలీ లైఫ్ అప్లికేషన్స్. రైట్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అప్లికేషన్స్ అని రాశారనుకో ఇమీడియట్‌గా రాయండి. మీరేం పక్క వాళ్ళు చూసి గట్ట అవసరం లేదు. ఇది మీ బ్రెయిన్‌కి పొదును పెట్టి ఆలోచించండి. అర్థమైందా? మెల్టింగ్ ఐస్ క్రీమ్స్ అంటే స్టీమింగ్ ఫ్రమ్ కుకింగ్ ఇవన్నీ మనకు చుట్టుపక్కల వంటగదిలో గానీ, మన స్కూల్‌లో ఉన్న కుకింగ్ వంటశాలలో గానీ, మన వంటగదిలో గానీ, ఇంకా బయట మన చుట్టుపక్కల ఉన్నాయి ఇవన్నీ. మీరెప్పుడైతే సొంతగా ఆలోచించి మార్క్స్‌లో ఆన్సర్స్ రాయడం మొదలుపెట్టారో మీరు గొప్ప మేధావులు, ఇన్నోవేటర్స్ అవుతారు. సో ఎప్పుడు మీరు టెక్స్ట్ బుక్‌తో టెక్స్ట్ బుక్‌ని ఫాలో అవుతుంతో పాటు సరౌండింగ్‌లో ఉన్నయి కూడా అబ్జర్వ్ చేస్తూ దాన్ని మీరు క్వెషన్ వేసుకోవాలి మీకు. మీరు అప్పుడు టీచర్స్‌ని అడగాలి. అప్పుడు మీకు కొత్త ఆన్సర్స్ అనేది వస్తుంది. ఓకే. సో తర్వాత ఇక్కడ లాబొరేటరీ అబ్జర్వేషన్స్ అండ్ సో లాబొరేటరీలో బాగా అబ్జర్వ్ చేయండి. లాబొరేటరీకి వెళ్ళినప్పుడు మీరు ల్యాబ్ కోట్ వేయండి. కంప్లీట్‌గా మాస్క్స్ పెట్టుకోండి. కేర్‌ఫుల్‌గా ఉండండి. సేఫ్టీ రూల్స్. అందులో మీరు ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు ఏం చేయాలి? సో ఇక్కడ సమ్మరీ ఆఫ్ ద కీ కాన్సెప్ట్స్. సో మ్యాటర్స్ యాజ్ మాస్. సో మ్యాటర్స్‌కి అనేది మాస్ వాల్యూ ఉంటుంది. మాస్ అండ్ వాల్యూ ఉంటుంది. ప్రాక్టికల్స్ ఇవే మూవింగ్. సో అవి కంప్లీట్‌గా మూవ్ అవుతూ ఉంటాయి. మనకు కంటికి కనిపించవు. అవి చాలా చిన్నగా ఉంటాయి. వి కెనాట్ ఇమేజిన్ మాట అవి. అలాగే డిఫ్యూజన్స్ ఇన్ గ్యాస్. సో ఇందులో గ్యాస్ ఉంటుంది. ఇంకా లిక్విడ్ ఉంటుంది. అందులో 3 స్టేజెస్ ఆఫ్ మ్యాటర్స్ ఉంటాయి. నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది. అందులో ఫిక్స్డ్ మెల్టింగ్ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. సో ఇంకోటి కూడా మీకు చెప్పడం మర్చిపోయాను. ఇందులో ఇందులో ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇంకా బేస్డ్ ఇన్ ద కెమికల్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి. ఈ రోజు మనం చెప్పుకుంటుంది ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్, నాట్ కెమికల్ ప్రాపర్టీస్. ఓకే. సో దాని రిలేటెడ్ గాని మనం వెళ్ళాం. సో ఇందులో మనకి ఫిక్స్డ్ మెల్టింగ్ ఉంటుంది. బాయిలింగ్ పాయింట్స్ ఉంటాయి. అందులో గ్యాస్ కంప్రెసిబుల్స్ కూడా ఉంటాయి. సో ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సమ్మరీ ఆఫ్ కీ కాన్సెప్ట్స్ అందులో ఇవన్నీ ఇవాళ నేర్చుకున్నారు మీరు. ఎందుకంటే మనకి ఇచ్చిన 40 నిమిషాల్లో మీకు ఈజీగా చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. సో థ్యాంక్ యూ. సో ఇప్పుడు మనం ఏంటంటే మనకి 5 మినిట్స్ ఉంది. ఈ 5 మినిట్స్‌లో తొందరగా మ్యాటర్స్ ఇందులో మనకి ల్యాబ్‌లోని టెస్ట్ ట్యూబ్స్ ఇవన్నీ పెట్టుకుంటారు కదా! టెస్ట్ ట్యూబ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఇక్కడ మీకు స్టాండ్ కనిపిస్తుంది చూసారా? సో ఇక్కడ స్టాండ్ కనిపిస్తుంది చూసారా? చాలా మంది ల్యాబ్స్‌లో ఇది స్టాండ్ అనేది కొంచెం ఇరిగిపోవడం అలా జరుగుతూ ఉంటది. ఏం చేయాలి పిల్లలు అని టీచర్స్ అడుగుతూ ఉంటారు. అలాంటిదప్పుడు మీ ల్యాబ్‌లో కొంతమంది స్కూల్స్‌లో ఆల్రెడీ 3D ప్రింటర్ ఉంది. 3D ప్రింటర్‌లో మీరు సొంతంగా ఇది 3D ప్రింటింగ్‌లో డిజైన్ చేసి మీరు ప్రింట్ చేసి మీ ల్యాబ్‌లో పెట్టొచ్చు. సో అది ఏ విధంగా తయారు చేయాలో ఈరోజు నేను నేర్పిస్తాను మీకు.
ఇప్పుడు టెస్ట్ ట్యూబ్లు పెట్టుకునేది మనం 3D ప్రింటర్లో ఎలా చేయాలో అది ఏంటంటే ఫైల్ కూడా ఉంటుంది. ఫైల్ కూడా డౌన్లోడ్ చేసి మీరు ప్రింట్ చేయొచ్చు. మీ స్కూల్స్లో చాలా చోట్ల ఇప్పుడు స్టెమ్ అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. ఏటీఎల్స్ కూడా ఉన్నాయి. ప్రతి ఒక్కరు పిల్లలు 9th క్లాస్ పిల్లలు మరీగా 8th 9th మీరు చాలా అడ్వాన్స్గా ఉంటారు. కంపల్సరీ నేను చూపించే సాఫ్ట్వేర్ నేర్చుకుని థింకర్ క్యాడ్ ఏ విధంగా వాడాలో మీరు నేర్చుకుని అందులో మీరు ఇది తయారు చేయండి. ఇవన్నీ తయారు చేశాను. టెస్ట్ ట్యూబ్స్ పెట్టుకునేది అన్నమాట. ఇది టెస్ట్ ట్యూబ్స్ ఎక్స్పెరిమెంట్ చేసినప్పుడు పెట్టడానికి హోల్స్ ప్లస్ అలాగే టవర్ డ్రై అవ్వడానికి రివర్స్ గా ఫోల్డ్ చేసి పెట్టడానికి టెస్ట్ ట్యూబ్ హోల్డర్ అన్నమాట. ఇది మీరు అందరూ ట్రై చేయండి. థింకర్ క్యాడ్ అనే సాఫ్ట్వేర్ ఉంటుంది. అది ఎలా వాడాలో తెలుగులో ట్యూటోరియల్స్ చాలా ఉన్నాయి యూట్యూబ్ లో. మీరు అందరూ యూట్యూబ్ లో ఆ లింక్ ఓపెన్ చేసి మీ ల్యాబ్ లో కావాల్సిన పరికరాలన్నీ 3D ప్రింటర్ లో డిజైన్ చేసి కంప్లీట్ గా ప్రింట్ చేయండి. నేను వీడియో కూడా షేర్ చేస్తాను. 3D ప్రింటర్ ఎలా ఉపయోగించాలో మీ గ్రూప్ లో షేర్ చేస్తారు. బట్ ప్యారలల్ గా కూడా మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి. మీరు అందరూ యూట్యూబ్ చూస్తారు నాకు తెలుసు. సో మీరు అందరూ థింకర్ క్యాడ్ మాత్రం మస్ట్ యూస్ చేయండి. ఓకే, ఇందులో మనకి నేను ఇది తయారు చేశాను. ఇది 3D ప్రింటర్ లో. సో ఇప్పుడు నార్మల్ గా ఏంటంటే మనకు 3D ప్రింటర్ లో సో నేను జస్ట్ హోమ్ లోకి వస్తున్నాను. వెయిట్. సో ఇది ఆటో సేవ్ అవుతుంది. మనం ఏం సేవ్ చేయవసరం లేదు, ఆటోమేటిక్గా సేవ్ అవుతుంది. సో మీ అందరికి ఎందుకంటే మన ల్యాబ్ ని మనం శుభ్రంగా ఉంచుకుని మనం నీట్ గా అన్ని సర్దుకుని ఎక్స్పెరిమెంట్ చేసుకుంటే మనకు చాలా నాలెడ్జ్ వస్తుంది. సో ఇందులో మనకి ఇక్కడ క్రియేట్ అని కనిపిస్తుంది కదా, క్రియేట్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఏ సాఫ్ట్వేర్ అన్నా లాగిన్ అవ్వాలంటే ఈమెయిల్ ఐడి అనేది ఉండాలి. ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోండి ప్రతి ఒక్కరు. అది చాలా మస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో ఇక్కడ క్రియేట్ లో మనకి 3D డిజైన్ ఉంటుంది. సర్క్యూట్స్ తయారు చేసుకోవచ్చు. కోడ్ బ్లాక్స్ ఉంటాయి. 3D డిజైన్ ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసి అక్కడ మీకు కావాల్సిన విధంగా ఏం చేయాలో అక్కడ కంప్లీట్ గా ఉంటుంది. సిమ్యులేషన్ ఒక రోజులో రాదు. ఇది డైలీ ప్రాక్టీస్ చేస్తే మీరు చాలా ఇన్స్పైర్ అవార్డ్స్ కానీ లోకల్ సైన్స్ ఫెస్ట్ కానీ అన్నట్లు మీరు 3D డిజైనింగ్ పార్ట్స్ యూస్ చేయొచ్చు. సో ఇక్కడ ఇలా స్కేర్ బాక్స్ తీసుకుని సో ఇక్కడ ఇలా మల్టిపుల్ గా తీసుకుని దీనికి కావాల్సిన విధంగా టెక్స్ట్ కూడా రాయొచ్చు. కిందకి ఇక్కడ వెళ్తే టెక్స్ట్ అని ఉంటుంది. నేను ఇక్కడ ATL అని పెడతాను. సో ఇట్లా సో దీని కలర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇది ఎడ్జ్ షేప్ కూడా మనం రేడియస్ కూడా తగ్గించవచ్చు. సో అయిపోయింది. సో ఈ విధంగా ఇలాగ మనం కంప్లీట్ గా బోల్డ్ అండ్ షేప్స్ చేయొచ్చు. ఓకే, ఇట్లాంటి మంది చేసి మన 3D ప్రింటర్ లో ఇక్కడ కనిపిస్తున్న ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ ఉంది. ఎక్స్పోర్ట్ లో మనం డౌన్లోడ్ చేసుకుంటే STL ఫైల్లో మనం డౌన్లోడ్ చేసుకుని మన 3D ప్రింటర్ లో పెడితే ఇమీడియట్ గా ప్రింట్ అనేది వస్తుంది. నేర్చుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి నవ్వేడేస్ టెక్నాలజీ అప్గ్రేడ్ అవుతున్న వాళ్ళు మనం కూడా అప్గ్రేడ్ అవ్వాలి. మీరు చేస్తున్న ప్రాజెక్ట్ కి 3D థింకర్ క్యాడ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఓకేనా, ట్రై చేయండి నెక్స్ట్. సో అర్థమైంది కదా పిల్లలు, ఈ రోజు మనం ఏం నేర్చుకున్నాము? సో వెరైటీ ఆఫ్ థింగ్స్ లో అంటే మ్యాటర్స్ లో మన చుట్టుపక్కల కనిపించే వాటిని ఏమంటారంటే మెటీరియల్స్ అంటారు. మనం కనిపించే సైంటిస్టులు ఏమని పిలుస్తారంటే మ్యాటర్స్ అని పిలవడం జరిగింది. అందులో స్టార్స్, ఫుడ్, స్పేస్, ప్లాంట్, ఇంకా కనిపించే వాటర్, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. అందులో మనకి స్పేస్ ఆప్టికల్స్ ని కానీ యూనివర్స్ ని కానీ మనం మ్యాటర్స్ లో కానీ వాల్యూలో కానీ పిలవడం జరుగుతుంది. అందులో మనకి 5 పంచేంద్రాలు ఉన్నాయి. అంటే 5 తత్వాలు అంటారు. పురాతన పెద్దవాళ్ళు అలా పిలిచేవారు. అందులో నీరు, గాలి, భూమి, అగ్ని, ఇంకోటి ఉంది నేను చెప్పను, మీరు తెలుసుకోవాలి. సో అట్లా 5 ఉన్నాయి అందులో. సో ఇక్కడ ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ లేకపోతే కెమికల్ ప్రాపర్టీస్ మనం ఈరోజు నేర్చుకున్నది ఫిజికల్ మ్యాటర్స్ లోని. అలాగే ఇందులో మ్యాటర్స్ అనేది చాలా చిన్నగా ఉంటాయి, అది మనకు కనిపించవు. అలాగే అవి మనం ఊహకు కూడా అందవమాట, అంత చిన్నగా ఉంటాయి. అది మనం ఇమాజిన్ కూడా చేసుకోలేము. అందులో ఎగ్జాంపుల్ మంచినీటిలో పంచదార మిక్స్ చేస్తే అది ఎంతలాగా అందులోకి ఎమర్చిపోతుంది అంటే కలిసిపోతుంది. అందులో ఆ గ్యాప్స్ ఎంత ఉంటాయో కూడా మనం గెస్ కూడా చేయలేం. అవి కూడా కనిపించే ఇన్నోవేటివ్ పరికరం ఏదైనా కనిపెడితే మనం చాలా గ్రేట్. సో ఇట్లా కూడా మీరు ఆలోచించాలి.
సో అణువుల్ని చూసే పరికరం ఏదైనా కనిపెట్టండి పిల్లలు. ఓకే, మనకి మైక్రోస్కోప్ లో కూడా కనిపించమాట కొన్ని అణువులు, అట్లాంటివి కూడా చూడడానికి మీరు కనిపించడానికి ట్రై చేయండి. సో అందులో ఇంకా మనం సుత్తు తీసుకుని బలంగా మేకని గోడకు కొడితే అది ఏ విధంగా ఉంటుంది, చాలా దృఢంగా ఉంటుంది, గోడలకు చుచ్చుకుపోతుంది. అదే చాపీస్ తీసుకుని సుత్తి తీసుకుని దాన్ని బద్దలు కొడితే ఏమవుద్ది, పీస్ పీస్ అయిపోతుంది. సో అక్కడ అబ్జర్వ్ చేయండి అక్కడ కంప్రెస్ ఏ విధంగా అయిందో. సో మెటల్ అనేది చాలా హై కంప్రెస్ తో మేక్ అనేది రెడీ అయింది. అదే చాపీస్ లో కంప్రెస్ అన్నమాట. సో అది ఇమీడియట్ గా బ్రేక్ అనేది అయిపోయింది. సో అందులో మన షేప్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, కంప్రెసిబిలిటీ ఉంటుంది. సో ఇందులో షేప్ ఉంటుంది, వాల్యూమ్ ఉంటుంది, కంప్రెసిబిలిటీ ఉంటుంది, డిఫ్యూషన్ ఉంటుంది. డిఫ్యూషన్ అంటే ఏమీ లేదు, మన గ్యాస్ ఏంటంటే వెరీ ఫాస్ట్ గా మూవ్ అవుతుంటుంది. అందులో కుకింగ్ గ్యాస్, కుకింగ్ లో మనకి వాసన వస్తుంటుంది. చేసే పక్కింట్లో ఏమన్నా వంట వండుతున్నారు అనుకో, గుమ్మగుమ్మ ఆడితే వాసన వచ్చేస్తుంది, అబ్బాయి ఎవరింట్లో బిర్యానీ చికెన్ వండేస్తున్నారు. సో అలా మల్టిపుల్ గా ఉంటుంది పిల్లలు. సో ఓకేనా, ఈ రోజుకి ఇది చాలు. నెక్స్ట్ టైం నేను ఇంకా కొంచెం అప్డేట్ చేసుకుంటూ వస్తాను. నా అంచనా ప్రకారం మీ అందరికీ నేను చెప్పింది అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. జై విద్యాశక్తి.